ఇది నేను, నా పొట్టిది. ఇప్పుడేమో టైము నైట్ 12 దాటింది. ఈ టైంలో మేము ఏం చేస్తున్నామంటే మాకు ఇప్పుడే తీరుబడి అయ్యింది, అందుకని నేను నా పొట్టిదే ఆడుకుంటున్నాం. మా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇదిగో మీరు ఎప్పుడు పడుకుంటారా, నేను ఎప్పుడు పడుకుందామా అని చూస్తున్నాను. మా ఆయన మా కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. అయితే మేము రాత్రి బతికే జీవులు, పగల కంటే కూడా రాత్రే ఎక్కువ మెలకు ఉంటాం. మాకు ఇప్పుడే తీరుబడి అయ్యిందనమాట. ఇన్స్టాగ్రామ్ చూడడానికైనా, వీడియోస్ చేయడానికైనా, లేదంటే ఆడుకోవడానికైనా. అది పళ్ళు జీవించా దెయ్యం పళ్ళు. నా కూతురు పళ్ళుకే ముత్యాలు, నీకంటే బాగున్నాయి. రక్తపించలేదు. ఏం కాదు, నువ్వు రక్తపించరువా, కానీ బొస్ కొడుతుంది మా అమ్మాయి. రక్తపించరు కాదు కానీ బొస్ కొడుతుంది. మీరు లైవ్లో చూడాలంటే పగల టైంలో మా ఇంటికి రావాలి, అప్పుడు చూడొచ్చు. డాడీ మీద నా కూతురు చెప్పదు, ఎందుకంటే నా ఊళ్ళో ఉంది. నేను నిజం చెప్తున్నా, నేను ఎప్పుడు మా అమ్మాయి మీద చెయ్యను, బట్ నేను వేసే కేకలకు మాత్రం మా అమ్మాయి వణుకుద్ది. నా ఊళ్ళో ఉంది కాబట్టి సైలెంట్గా ఉంది, లేదంటే నిజం చెప్పలేక నవ్వుతుంది. ఆ నవ్వుకి అర్థం అవును కదా. పర్లేదు లోలి, చెప్పు, ఏమనాలి చెప్పు. అవును. సో అసలైన రక్తపింజర్ నేను. నా వారసత్వంగా నా కూతురికి బొసకొట్టే స్వభావాన్ని ఇచ్చాను. ఈ మధ్య ఇన్స్టాలో ఎక్కడ చూసినా అదే ఫీడ్ ఉండడంతో మా ఆయన నోట్లో నుంచి ఇంకోటి ఏంటి అంటున్నావు, బంటియా? బంటి సరిపోతావు నువ్వు. బంటి, రక్తపింజరి ఇవే వస్తున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మేము ఆడుకుంటాం. బాయ్ బాయ్.